బస్సు చక్రం తిరుగుతోంది కానీ ఆర్టీసీ కార్మికుడి బతుకు చక్రం మాత్రం ఆగి సాగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు 5 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని డిపోల్లో పెట్టి తాళం వేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. 2 పీఆర్సీ బకాయిల హామీ తుస్సుమంది. వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తామన్న వాగ్దానం కూడా చెత్తబుట్టలో చేరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు అన్ని సదుపాయాలను కల్పిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు చివరకు ఆ హామీని బస్సు చక్రం కింద నలిపేశారు. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తామన్న మాట నీటిమూటే అయింది. అధునాతన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తామని కాంగ్రెస్ నాయకులు కొండంత రాగం తీశారు. కానీ ఇప్పటికీ డొక్కు బస్సులే రోడ్ల మీద బండి లాగిస్తున్నాయి. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు పాలక కాంగ్రెస్ పార్టీ. ఎంకిపల్లి సుబ్బిచావుకొచ్చినట్టుగా ఫ్రీ బస్సు పథకం ఆర్టీసీ కార్మికుల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ సిబ్బందికి రోజు నరకమే. అసలు వారికి భద్రత లేకుండా పోతుంది. రేవంత్ సర్కార్ మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంతో ఇప్పటికే నానా తంటాలు పడుతున్న సిబ్బందికి కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు మరింత తలనొప్పిగా మారాయి. సీట్ల కోసం సిగలు పట్టుకొని మరీ ప్రయాణికులు ముష్టిఘాతాలకు దిగుతుంటే టికెట్లు తీసుకోకుండా కొందరు, వద్దన్నా ఎక్కుతూ ఇంకొందరు, తమను ఎక్కించుకోలేదంటూ మరికొందరు నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడమే కాదు, ఏకంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. బస్సు ఆపలేదన్న కోపంతో మొన్న హైదరాబాద్ విద్యానగర్లో ఓ మహిళ బస్ మీద బాటిల్ విసిరింది. ఆ మధ్య ఇంకో మహిళ చెప్పిన చోట బస్ ఆపలేదన్న కోపంతో కండక్టర్ను చెప్పుతో కొట్టింది. ఫ్రీ బస్ పథకం వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో జరుగుతున్న యుద్ధాలను రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై గొడవలకు దిగుతున్న సంఘటనలు బాగా పెరిగాయి. ఫ్రీ బస్ ఎఫెక్ట్తో ఎప్పుడు ఏం గొడవ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సిబ్బంది ఎంత ఓపికగా పనిచేసినా ప్రయాణికులతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఫిర్యాదులు వస్తే కార్మికులను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా సేవలందిస్తున్న సిబ్బందికే సెక్యూరిటీ లేకుండా పోయింది. డ్యూటీ చేయడానికే కార్మికులు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కష్టాలు తీర్చాలని కార్మికులు వేడుకుంటున్నారు. ఫ్రీ బస్ పథకంతో ఆర్టీసీ అష్టకష్టాలు ఎదుర్కొంటుంది. మహాలక్ష్మి పథకం ప్రభావంతో ప్రయాణికులు 3 రెట్లు పెరిగారు. బస్సుల్లో తెగుతున్నవన్నీ ఫ్రీ టికెట్లే. ఇక మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో పురుషుల కష్టాలు చెప్పతరం కాదు. సీటు సంగతి దేవుడెరుగు, కనీసం బస్సు ఎక్కే పరిస్థితి కూడా లేదు. ప్రయాణికులు ఎంత పెరిగినా అందుకు తగ్గట్టుగా బస్సులు, సిబ్బంది సంఖ్యను పెంచడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీలో 41,958 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,000కు పైగా బస్సులు తిరుగుతున్నాయి. ఇవి ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కార్మికులకు ఎక్స్ట్రా డ్యూటీలు వేస్తున్నారు. రోజుకు కార్మికులపై 3 నుంచి 8 గంటల వరకు అదనపు భారం పడుతుంది. దాంతో చాలా మంది కార్మికులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరోవైపు ఆర్టీసీలో కొత్త బస్సుల ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం కార్మికులపై పనిభారం పెంచుతోంది. సాధారణంగా రోజుకు 20 లక్షల లోపు ఉండే ప్రయాణికులు ఇప్పుడు 3 పెరిగారు. ప్రయాణికులు పెరిగినా కొత్త బస్సులు తేలేదు. కాలం చెల్లిన బస్సుల్లోనే ప్రయాణికులను తిప్పుతున్నారు. ఇటు పదవీ విరమణతో సిబ్బంది తగ్గిపోతున్నారు. కొత్త నియామకాలు చేపడతామన్న ఆర్టీసీ ఎండీ 3,035 పోస్టులను భర్తీ చేస్తామని గొప్పగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. 3,000 కొత్త బస్సులు తెస్తామన్న మాట కూడా బస్ భవన్కే పరిమితమైంది. హైదరాబాద్ మహానగరంలో జనాభాకు సరిపోయేలా బస్సులు లేవు. నగరంలో ఒకప్పుడు 3,800 బస్సులు తిరిగేవి. కానీ ఇప్పుడు 2,800 బస్సులు మాత్రమే మిగిలాయి. నగర ప్రజల అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు.